హలో, హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్లోని కేసరిగుట్ట శివాలయాన్ని చూడటానికి. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చి 1.5 year అవుతుంది. 1.5 yearలోని కూడా ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నాం. సో మేమందరం రెడీ అయిపోయి కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. జర్నీ చూడాలి అంటే ఇక్కడ నుంచి 36 km అని చెప్తున్నారు. చూడాలి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. టేక్ ఆఫ్ టు కేసరిగుట్ట. దారిలో నుండి చాలా చాలా బాగుందండి వ్యూ. అది కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక రోడ్ వచ్చింది, ఇలా ఈ ట్రీస్ అవి ఉన్నట్టుగానే ఒక రోడ్ వచ్చింది. అక్కడైతే ఎవ్వరూ లేరు. చాలా బాగా అనిపించింది. అక్కడైతే కనుక నాకు ఒక రీల్స్ చేయాలనిపించింది, ఒక షార్ట్స్ చేయాలనిపించింది. బట్ కానీ మా హస్బెండ్ ఏమో టైం అయిపోతుంది అన్నారు. ఆల్మోస్ట్ నౌ వీ రీచ్డ్ కేసరిగుట్ట. ఇప్పుడు మనం చూసింది పశువుల సాలండి. అక్కడ ఇదే కనిపిస్తుంది కదా, అదే కేసరిగుట్ట టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. అక్కడ దూరాన శివుని కన్నా ముందు మనల్ని ఆహ్వానించడానికి, మనకి దర్శనాన్ని ఇవ్వడానికి నందీశ్వరుడు అయితే వచ్చేసాడండి. నందీశ్వరుడికి దండం పెట్టుకొని అలా 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 ముందుకు వెళ్ళిపోతే మనకి కేసరిగుట్ట టెంపుల్ అనేది వచ్చేస్తుంది. ఏంటి, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారండి? మేమైతే వెళ్ళింది నార్మల్ సీజన్లో అండి, కాబట్టి అస్సలు రష్ లేదు. చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అసలు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ఏదైనా సరే చాలా బాగా అనిపించింది. ఇదంతా ఎప్పుడో పూర్వం కాలంలోనే శ్రీరాముడిది ఆ టైంలో ఏర్పాటు చేయబడిందని చెప్తున్నారు. శ్రీరాముడు పూజ చేసుకోవటం కోసం ఇది శివుడిని ప్రతిష్ఠించారని చెప్తున్నారు. ఇక్కడ వ్యూ పాయింట్ ఉందండి, అదైతే ఇంకా మాటల్లో చెప్పలేము అసలు. చాలా బాగా అనిపించింది నాకైతే. అక్కడ నేను మా హస్బెండ్ కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మా పాప అయితే అస్సలు ఆగమన్నా ఆగలేదు. అసలు అటు ఇటు గెంతుతూనే ఉంది. ముందు శివుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, దర్శనం చేసుకోవాలి, పదండి అనుకుంటూ తనే చాలా యాక్టివ్గా అనిపించింది. ఇంకో టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసాం. కాకపోతే నాకు తెలీదు ఇక్కడ ఫోన్ వీడియోస్ అవి తీయకూడదు అనేసి. లోపలికి వెళ్ళేంత వరకు కూడా, లోపలికి వెళ్ళాక ఏమైందంటే అక్కడ ఒక పోలీస్ అతను చెప్పారనమాట, ఇక్కడ వీడియోస్ అవి తీయకూడదు, ఫోన్ ఆఫ్ చేసేయండి అని చెప్పారు. ఇదే గంటస్తంభం దాటంగానే నందీశ్వరుడిది, రాతితో చేయబడిన నందీశ్వరుడు విగ్రహం అయితే ఉంది. యాక్చువల్గా అది కూడా వీడియో తీశాను, కాకపోతే తనది ఈ ఎడిటింగ్లోని కొంచెం ఫుల్గా రాలేదన్నమాట, అది కట్ అయిపోయింది. కానీ చాలా బాగా అనిపించింది. మా వాళ్ళు అయితే నన్ను వదిలేసి లోపలికి కూడా వెళ్ళిపోతున్నారు. చూడండి, వెనకతలు నేను వస్తున్నానో లేదా అనే దాంతో సంబంధమే లేనట్టుంది. చూసారు కదా గుడి ఎంత పీస్ఫుల్గా ఉందో. అస్సలు రష్ లేదండి, చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. చెప్పాను కదండి, అక్కడ గుడిలోని వీడియోస్ నాట్ అలౌడ్ అంట. అందుకనేసి మేము బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. అక్కడ ఆఫ్ చేసేయమని చెప్పారు, పోలీస్ అతను ఉన్నారు. బయటికి రాగానే ప్రసాదాల కౌంటర్కి ముందున ఈ నాగమ్మ గుడి అయితే ఉందండి. వెంటనే వెళ్ళి దర్శనం చేసుకుందామంటే మా అమ్మాయి చూడండి ఎలా దండం పెట్టేస్తుందో దర్శనానికి. తనకి పూజలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. నాకే ఇష్టం అండి, నాకన్నా ఇష్టం అనమాట మా అమ్మాయికి పూజలు చేయడం.
వాళ్ళ నాన్నగారి కన్నా పెద్ద భక్తురాలు అయ్యేలా ఉంది చూడండి. 1 కాదు 2 కాదు 3 నామాలు పెట్టేసింది ఏకం వచ్చి టెంపుల్లో శివుడిని చూడంగానే. నాగమ్మ తల్లికి దండం పెట్టేసుకొని అలా బయటకు వచ్చాము. బయటకు వచ్చి అలా ప్రసాదం తినేసి అలా కొంచెం ముందుకు నడిచి వెళ్ళేసరికి చాలా మంచి వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాము. ఇదేమో గోపురం అన్నమాట. ఎంట్రన్స్ గాలి గోపురం అంటారు కదా, అదే అన్నమాట ఇది. ఇదేమో దానికి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి గరుత్మంతుడిలా అనిపించింది నాకు ఫస్ట్ చూడంగానే అయితే. కాకపోతే అది గరుత్మంతుడు కాదు, ఆంజనేయ స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి విగ్రహం అంట. ఈ లింగాలను చూస్తున్నారు కదండి, ఈ లింగాలనంట ఆంజనేయ స్వామి తన కోపం వచ్చో సంథింగ్ ఏదో స్టోరీ ఉంది. నేను కూడా దీని గురించి అంతగా ఎంక్వైరీ చేయలేదు. బట్ కానీ ఇక్కడ చాలా లింగాలు అయితే ఉన్నాయండి. ఈ లింగాలను చూసి మా అమ్మాయి దూరేసింది. చెప్పాను కదా ఇప్పుడే, భక్తిలో వాళ్ళ నాన్నని నన్ను మించిపోయింది అది. కానీ చాలా బాగా అనిపించిందండి ఇదంతా చూస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు, ఇంత పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు రాలేదన్నమాట. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా బాగా అనిపించింది. అందరూ ఒక్కసారైనా కూడా వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అండి ఇదైతే కనుక. కేసరిగుట్ట శివాలయం అన్నమాట ఇది. చూసారు కదా ఎక్కడికక్కడే శివలింగాలు అనేది ప్రతిష్ఠించబడి ఉన్నాయి అన్నమాట. ఈ కొండ నిండా అలానే ఉన్నాయంట. ఆల్మోస్ట్ శివలింగాలు ఎక్కడికక్కడ చూస్తున్నారు కదా. ఇదే వ్యూ పాయింట్ అనమాట. ఇంకా కిందనున్న ఆ ఏరియాకి కూడా వెళ్తున్నారు, కాకపోతే ఆ చివరికి కూడా వెళ్తున్నారు అనమాట. కాకపోతే మాకు అంత టైం లేదు, చీకటి అయిపోతుంది. తొందరగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయినా తీసుకుందాం అనేసి చెప్పి మేము అక్కడ వరకు నడుచుకొని వెళ్ళి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇక్కడి నుంచే కానిచ్చేసాం. స్టార్ట్ చేసేసాం మేము కూడా ఫొటోస్ వీడియోస్ కూడా. అండ్ మా ఆయన ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి త్వరగా ముగించేసి ఈవినింగ్ నైట్ వ్యూ అండి ఇది. నైట్ ఆల్మోస్ట్ మేము రిటర్న్ అయ్యేసరికి మంచు కురవడం స్టార్ట్ అయిపోయింది. ప్లస్ ఏంటంటే లైట్స్ ఆన్ చేస్తారు, చూస్తున్నారు కదా మంచు ఎలా పడిపోతుందో. అదంతా కూడా చాలా బాగా అనిపించింది వ్యూ పాయింట్ లాగా. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగా అనిపించింది. ఇది రిటర్న్ వస్తున్నప్పుడు ఈవినింగ్ టైంలో టెంపుల్ కానీ లైఫ్లో మీరు ఒక్కసారైనా కూడా వెళ్ళి దర్శించుకోవాల్సిన శివాలయం అండి ఇది. అంటే ఏంటంటే ఇక్కడ శివుడిని శ్రీరాముడు వారి త్రేతాయుగంలో శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించారనమాట దీన్ని. సో అందుకనిసే చాలా క్రేజ్ ఉంటుందంట ఇదంతా. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.